మనుషులు మెప్పు కోరి బోధించేవారు ఉన్నారా? పొగడతల కొరకు ప్రసంగాలు చేసేవారు ఉన్నారా? అలాంటి ప్రసంగకులు ఉన్నారా? ఉన్నారు. ఈ రోజు ఏంది పౌలు గారు ఏమంటున్నారు? పౌలు గారు రాసినటువంటి మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టి వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టి వారమే బోధించుచున్నాం. ఎవరిని సంతోషపెట్టుడుగా వాళ్ళు బోధిస్తున్నారు? అపోస్తలులు దేవునిని సంతోష పెట్టడానికి, కానీ సొసైటీలో మనుషులను సంతోష పెట్టడానికి, వాళ్ళ ద్వారా మెప్పు పొందడానికి మనం కొన్ని సందర్భాలలో మన మాట తీరు సార్ నేను ఎంత చక్కగా మాట్లాడుతున్నాను, నేను ఎంత చక్కగా నా టాకింగ్ పవర్ ఉంది, నేను ఎంత చక్కగా మాట్లాడుతున్నాను వాళ్ళకి తెలియాలి, నా మాట తీరుకు వాళ్ళు పడిపోవాలి, మరో దగ్గర నేను ఇలా మాట్లాడుతున్నాను చెప్పుకోవాలి. ఉన్నారు లేదు అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ పౌలు గారు ఏమంటున్నారు? అలాంటి ప్రసంగాలు చేయలేదు. దేవుడు సంతోషించాలి, నా ప్రసంగంలో దేవుడు కనిపించాలి, నా మాటల్లో దేవుడు కనిపించాలి, దేవుడిని మహిమపరచాలి, దేవుడేంటో చూపించాలి. నేను చూపించుకోవడం కాదు, చూపించుకున్న చాలా మంది ఉన్నారు సొసైటీ. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 20వ వచనం. తూరీయుల మీదను సిదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారు ఏక మనసుతో రాజునద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తూను తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవలనని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి గ్రాసము వచ్చుచుండును. గమనించాల్సిన సందర్భం చెప్తాను. రాజు వారి మీద కోపంతో ఉన్నాడు. రాజు దగ్గర నుండే ఆహార పదార్థాలు వాళ్ళ దేశాలకు వెళ్ళాలి. ఏదైనా తప్పుంటే మమ్మల్ని క్షమించు, క్షమాపణ కొరకు వెళ్ళారు. రాజు ఎలా ఉన్నాడు? అత్యాగ్రహము కలిగినందున. తెలుగుగా ఈ తూరీలు తర్వాత సిదోనీయులు ఏం చేశారంటే, ఎలాగైనా మన పొగడతలతో ఏ రోజు రాజును పడేయాలి, మన వలలోనికి వేసేసుకోవాలి. పెద్ద ప్రణాళిక వేసి తెలుగుగా వారు వెళ్ళి రాజు దగ్గర నిలుచున్నారు. ఏ రోజు రాజు ఒక ఉపన్యాసం చేశాడు. ఉపన్యాసం అంటే ప్రసంగం చేశాడు, మాట్లాడాడు. ఆ ఏ రోజు రాజు మాట్లాడిన ఆ ప్రసంగాన్ని విన్న ఈ వీళ్ళు ఏం చేశారంటే, రాజాని స్వరము దైవ స్వరమే కానీ మనుషులు స్వరము కాదు. ఎక్కడికి ఎత్తేసారు మనోడిని? గమనించాలి. ఆకాశం అంత ఎత్తేసారు మనోడిని. ఆకాశం మంది ఎవరుంటారు? దేవుడు. మనోడిని ఏం చేస్తారు? నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడు కాదు రాజా, ఆకాశం మందు నువ్వు ఉండాలి. నువ్వు దేవుడువు. దేవుడైతే నీలా మాట్లాడతాడు, దేవుడైతే నీ ఎంత గొప్పగా ప్రసంగం చేస్తాడు. ఇలాలో ఎవడు నీలాగా ప్రసంగం చెయ్యుడు ప్రభువా. దీనికి ఎవడ పడిపోయాడు? చదవండి 21వ వచనం. నియమింపబడిన దినమందు ఏ రోజు రాజవస్త్రం ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసరంటే పొగడతలు వర్షం కురిపించేశారు. ఎవరి మీద? రాజు మీద. ఏమైపోయాడు రాజు? బెండైపోయాడు, పడిపోయాడు. ఎంత గొప్పగా చెప్పేశారు. వాడు అలా మాట్లాడతా అంత వండర్ఫుల్ స్పీచ్ నాది. ఒకేసారి ఎలుగెత్తి గలమెత్తి కేకేస్తే రాజు కుర్చీలోంచి తేలిపోయి ఏమైపోయాడు తెలుసా? తడిసిపోయాడు బాగా ఆ పొగడతల వర్షంలో. దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసరి. 23వ వచనం. అతడు దేవుని మహిమపరచనందున. గమనించాలి అక్కడ పాయింట్. అతడు దేవుని మహిమపరచనందున అంటే అర్థం ఏంటి? దేవుడు గురించి మనోడుకు తెలుసు, తెలిసినా మహిమపరచలేదు. తెలిసిన ఈ ఘనతకు నేను అర్హుడిని కాదు అని మనోడు చెప్పలేకపోయాడు. ఎందుకు? వాళ్ళ పొగడతలు అలా ఉన్నాయి. ఏముంది అక్కడ? అతడు దేవుని మహిమపరచనందున. కొద్దో గొప్ప దేవుడి గురించి తెలిస్తే కదా అలా రాయబడుతుంది అక్కడ. దేవుడు అలా రాస్తాడు. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతను మొత్తును గనుక పురుగులు పడి ప్రాణము విడిచిను. అబ్బా ఏంటండి ఇది? పురుగులు పడి ప్రాణం విడిచిన. పొగడతల కొరకు పురుగులు పట్టిపోయాడు. కూడా పొగడతల కొరకు ఆరాట పడితే ఏమైపోతాం? పురుగులు పట్టం, పడిపోతాం. అది ఆ రోజు అతనికి జరిగింది. మనం ఏ రూపంలోనే పడిపోవచ్చు. సరేను, ఒకరు మనల్ని పొగిడితే సూపర్ క్లస్టర్స్ నక్షత్ర మండలాల మీద కూర్చుంటాం. దిగను. ఏం దిగవు? ఆకలి వేయట్లే. సరిపోద్ది ఈ పూటకి. మామూలుగా ఉన్నాయి పొగడతల వల్ల సరిపోద్ది. సొసైటీలో ఉన్నారు అలాంటి వారు. అసలు ఎవడ పొగడతలు వాళ్ళ పొంగిపోతున్నావు, ఎక్కడో తిరుగుతున్నావు గాలిలో, ఎక్కలు దిగిపోతాయి. దర్యావేషు రాజు దగ్గరికి 122 మంది అధిపతులు వచ్చి ఏం చేశారు? పొగడతలతో పడేశారు. అక్కడ కూడా దర్యావేషు రాజుని దేవుణ్ణి చేశారు. అధిపతులు చేశారా? రాజా, నీ రాజ్యం అందంతో ఎవరు కూడా ఏ దేవుణ్ణి, వాళ్ళ సొంత దేవుణ్ణి దేవతను పూజించకూడదు, ప్రార్థన చేయకూడదు, 30 దినాలు నీకు తప్ప అని దర్యావేషుని పడేశారా? అంతటా పెద్ద సామ్రాజ్యానికి మహారాజు ఆయన. అలాంటి రాజు ఎంత తెలివైనడై ఉంటాడు, ఎన్ని మెలకువలు తెలుసుంటాయి, ఎంత అనుభవం ఉంటుంది. అలాంటి మెలకువలు తెలిసిన పెద్ద ఆయనే, ఆ మహారాజే పడిపోయాడు. దేనికి? పొగడతలకు పడిపోయి. అంటే మోసపోయాడు పొగడతలతో. ఎంతో ఇష్టంగా ప్రేమించిన దానియేలు గారిని ఏం చేశాడు? కడగ చంపేసుకోవడానికి కూడా సిద్ధపడిపోయాడు. దుఃఖముతో దానియేలు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన సింహాలు
దేవుని దగ్గరికి. అవునా కాదు? మనలో కొందరు పొగుడుతుంటే మనం మర్చిపోతాం. కొందరు మనలో పొగుడుతుంటే మనకు నచ్చిన వారితో కూడా మనం శత్రువులుగా మారిపోతాం అనేది మనకు బైబిల్ చెప్పి. అవునా కాదా? దర్యావే చేశాడు, బాధపడ్డాడు. నన్ను మోసం చేశారు, పొగిడి నన్ను ముంచేశారు. దానియేలు గారు మంచితనాన్ని నాకు చెడుగా మార్చేసింది ఏంటి? నన్ను పొగిడారు, నేను పడి ఆ కోపంతో ఎవరైతే నన్ను పొగిడి చెడగొట్టారో వాళ్ళందరినీ సింహాల బోన్లు అయ్యాను రాను. మనల్ని ఎవడైనా పొగుడుతున్నాడంటే ఎందుకు పొగుడుతారు? మనల్ని మోసం చేయడానికి కూడా పొగుడుతారు. యోధాపత్రిక 1వ అధ్యాయం మనం సమాజంలో ఉంటున్నాం కనుక ఇవన్నీ అనుభవానికి చెప్తున్నా, మన భక్తి జీవితానికి అవసరం కనుక చెప్తున్నాను. యోధాపత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, వారు దురాశల చొప్పున నడుచుచు లాభమ నిమిత్తం. దేని నిమిత్తం? లాభమ నిమిత్తం. ఏం చేస్తారు లాభ నిమిత్తము? మనుషులను కొనియాడుచు, మనుషులను పొగుడుతూ, మనుషులను గొప్ప చేస్తూ, మనుషులను నువ్వు మామూలుడు కాదు, నీకు తెలుసా, నువ్వు తెలియట్లేదు, నువ్వు ఎలాంటివాడువో, నీ స్పీచ్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా, నీ మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా, నీ పని చేస్తే ఎలా ఉంటుందో తెలుసా, నువ్వు ఒక్కసారి ఆలోచన చెప్పమంటే తిరిగి లేదు దానికి. ఇలాంటివన్నీ చెప్పేసి నువ్వు ఎంత గొప్పవాడివి, అంత చీపుగా బ్రతుకుతున్నావేంటి, నువ్వు ఎంత గొప్పవాడివి, అలాంటి వాడిని రప్పిస్తున్నావేంటి, ఇది బాగలేదు, నీ స్టాటస్ ఏంటి, అలాంటి వాళ్ళు నీ దగ్గర రప్పించుకోవడం, నీ స్టాటస్ ఏంటి, దానియేలు గారు లాంటి పక్కన పెట్టుకోవడం ఏంటి, పక్కన పెట్టరాదు. దర్యావేసు వాళ్ళు చేశారు మోటివేషన్, పొగడతల మోటివేషన్. ఎవరి లాభం అది? ఆ రోజు వారి లాభం. ఎవరి లాభం? 122 మంది అధిపతుల లాభం. అది లాభం కోసమే కదా రాజును పడేశారు పొగడతలతో. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో తూరీయులు, సిదోనీయులు పొగడతలతో ఎవరిని పడేశారు? ఏ రోజు రాజుని. ఇది ఎవరి లాభం నిమిత్తం? వారి లాభం నిమిత్తం మోసం చేశారు. అవునా కాదా? గమనించాలి. సొసైటీలో మనల్ని కూడా కొందరు పొగుడుతారు. పొగిడేటప్పుడు పడిపోకు, దానికి మనం తల ఒప్పుకోకూడదు. వాళ్ళ పొగిడితే నేను అంత గొప్పవాడిని నేను అనుకోకూడదు. అందరు ఉంటారు, ఏం చేస్తారు వాళ్ళు? వారు తమ దురాశల చప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సొనుగువారును తమ గతిని గూర్చి నిందించి వారనై ఉన్నారు. వారు నోరు డంబమై మాటల పలుకును. మీరు గమనించాలి, మన ఎదుట ఓ ఆకాశం అంత ఎత్తేస్తారు, పొగిడేస్తారు, ముంచేస్తారు, కానీ పక్కకి వెళ్ళిపోయి ఏం చేస్తారు? మన గతిని కూర్చే నిందిస్తారు. నీ ముందు గొప్పగా పొగిడేస్తారు. ఎందుకు? నిన్ను పడేయాలి. నీ దగ్గర ఏదో వాడికి అవసరం. పక్కకి వెళ్ళిపోయి ఏం చేస్తారు? పాటలు ఎలాంటో తెలుసు మన గురించి. ఎక్కడ మన మీద పొగడతల వర్షం కురిపించిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి ఏ వర్షం కురిపిస్తారో తెలుసా? నిందల వర్షం. ఇప్పుడు ఎంత సాడిచి తెలుసా? ఇప్పుడు ఎంత మంచిగా అనుకుంటున్నా, నువ్వు మోసపోతున్నా, వాడితో ఉండొద్దు. మన ముందుకు వస్తారు, ఇవేంటి అప్పుడు నువ్వు ఆ రోజు మాట్లాడవే, మైండ్ బ్లోయింగ్. గమనించాలి, బైబిల్ ఎంతో చక్కగా చెప్తుంది. మనల్ని మోసం చేస్తారు మాటలతో. నిజంగా కొందరు పడిపోతున్నారు అలాగా. మనల్ని పొగుడుతుంటే మనం పడిపోతాం. అవునా కదా? ఈ మనిషికి ఉండి వీక్నెస్ గమనించాలి. ఎంత లక్షణాలు ఉంటే ముందుగా జాగ్రత్త పడిపోవాలి. మనం పతనం అయిపోతాం, పాడైపోతాం. దేవుడికి మనం చోటు ఇవ్వలేము, ఇవ్వవలసిన వారికి మనం గౌరవించలేము, మర్యాదించలేము. మనము ఒక సైకోలా మారిపోతాం. మనం చాలా డేంజర్. అది మానసిక రోగాలు, శరీర రోగాల కంటే డేంజర్. అవునా కాదా? ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే జాగ్రత్త, డాక్టర్ చూపించుకోవాలంటారు. అది దేహంలో. మరి ఇలాంటి సిమ్టమ్స్ మన మనసులో ఉంటే బైబిల్ చెప్తుంది, సరి చేసుకోవాలి, తీసేసుకోవాలి, లేదా ప్రమాదం. మారిపోతాం అలాగా. ఎంత సజెషన్ ఇస్తుంది గమనించండి. అవునా కదా? ఎంత గైడెన్స్ ఇస్తుంది చెప్పండి బైబిల్. ఏంటి? మీకు పొగిడేవాడు ప్రతి ఒక్కడు నీకు మంచి కోరు కాదు, నిన్ను ముంచేయడానికి. 122 మంది దర్యావేసును ముంచేశారు దానియేలు గారి మీద పగతో. 2 రాజ్యాల వారు వచ్చి ఏ రోజును ముంచేశారు. వాళ్ళ లాభము కొరకు. జాగ్రత్త. మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు, వీధుల్లో ఉండేటప్పుడు, సభలకు వెళ్ళేటప్పుడు, మీరు పాటలు పాడేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు, దేవుడి గురించి చక్కగా ప్రార్థన చేసేటప్పుడు పొగిడితే జాగ్రత్త. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 12వ వచనం. ఒకరు మన పనితీరును చూసి, ఒకరు మన మాట తీరును చూసి, ఒకప్పుడు మన టాలెంట్ ను చూసి కొందరు మనల్ని పొగుడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమో మనల్ని పడేయడానికి పొగుడుతున్నారు, మనం ఒక కన్నేసి ఉంచాలి. వినాలి. పౌలు గారు, బర్నబా ఒక ప్రాంతానికి వెళ్తారు. వెళ్తే ఒక అద్భుత కార్యం చేస్తారు. వాళ్ళు ఒక అద్భుత కార్యం చేస్తే అక్కడున్న ప్రాంత ప్రజలు బర్నబాని, పౌలు గారిని ఏమంటారు తెలుసా? మీరు దేవతలు ప్రభువా, మీరు దేవతలు. అంటే ఎందుకు? మనిషిని దేవుడంటే మనిషి ఇక్కడ ఉండడు, కానీ ఆ దేవుడిని ఒప్పుకోమంటే ఒప్పుకోడు. ఆ దేవుడు గొప్పడంటే ఒప్పుకోడు. కానీ నువ్వు దేవుడి స్వామి అంటే పీఠం ఎక్కిపో, కూర్చుపో. కూడా పౌలును బర్నబా, మీరు దేవుడి స్వామి అనగానే పౌలు బర్నబా ఏం చేస్తారు? పొగిడితే మనం ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది? మనల్ని ఎవరైనా పొగిడితే 13వ వచనం. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యోపతి యొక్క పూజారి ఎడ్లను, భూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి జనసమూహంతో కలిసి బలి అర్పింపవలనని యుండెను. 14వ వచనం. అపోస్తులుడైన బర్నబయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని జనసమూహములోనికి సొరబడి. అబ్బా, ఎంత సీరియస్ మ్యాటర్ అనుకున్నారు వాళ్ళు. అవునా కాదా? ఏంటి ఆ సీరియస్ మ్యాటరు? మీరు గొప్ప వాళ్ళని పౌలికి, బర్నబాకి అక్కడ ఉన్న వాళ్ళంటే సందర్భం తర్వాత చదవండి. ఈ రోజు మనం భయపడతామో బాధపడతాము ఒకరు మనల్ని పొగడకపోతే. సభల్లోనూ ఒకరికి మైక్ ఇవ్వకపోతే నాకు ఇవ్వలేదు అని బాధపడతారా, భయపడతారా? నాకు ఎందుకు రబవు, నాకు రబవు, నా పొగడతలో. సభల్లోనూ ఒక ప్రసంగం ఇవ్వకపోతే,
సభల్లో ప్రార్థన ఇవ్వకపోతే బాధపడతారు. లేదు సొసైటీలో ఉన్నారు ఎక్కువ గొడవలు అవే. లిస్ట్ రాసుకుంటాం, మర్చిపోతాం. కన్వీనర్లు కావచ్చు, కొందరు సేవకులు కావచ్చు, కొందరు మర్చిపోతుంటాం. ఏదో ఆలోచన బట్టి మనం ఏదో టార్గెట్ చేసి మర్చిపోతుంటాం. సభ అయిపోయాక 2 రోజులు అయిపోయాక పంచుకొస్తాడు. ఏంటి ఇద్దరు పేర్లు చదవడు, నా పేరు చదవలే. ఎందుకు? ఏదో ఉందో మనసులో, ఏదో ఉందో వాడికి, ఏదో ఉంది. మొన్న కూడా అలాగే గమనించాను. అంటే అక్కడ నీ పేరు చదివితే గొప్పడువా, నీ పేరు చదివితే మనసు తృప్తిగా ఏం బ్రతుకిది, అసలు ఏం బ్రతుకిది? ఇది చిన్నపిల్లడ వల్లే ఆలోచించడం. ఎదటో నన్ను పొగడాలి అది చిన్నపిల్లడ ఆలోచన. కానీ పౌలు బర్నబా ఏం చేస్తున్నారు? వస్త్రాలు చింపుకొని జనసమూహంలోకి సొరబడి, అయ్యిలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రముని, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాం. మీరు దేవుని మహిమపరచాలి. అమ్మలు కాదు, మీ వాటికి అరువులము కాదు. ఎలా చెప్పారో తెలుసా? ఒంటి మీద సొక్కా లేదు. ఆ మాట చెప్పేటప్పటికి ఎందుకు? సమాజంలో చాలా మంది బాధపడతారు, పొగడలేదు. కానీ బైబిల్ చెప్తుంది బాధపడాలి. ఎందుకు? ఇప్పుడు చూద్దాం. ఎవరైనా మనల్ని పొగిడితే బాధపడాలి, భయపడాలి. ఎందుకు? లూకాసు సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో ఏమని చూద్దాం. బైబిల్ మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు, అంటే పొగుడుతున్నప్పుడు, మిమ్మల్ని గొప్ప చేస్తున్నప్పుడు మీకు శ్రమ. మనుషులు మనలను కొనియాడేటప్పుడు బహుపరా మీకు శ్రమ. పెద్ద వాళ్ళు కూలిపోయారు పొగడతలకు, పెద్ద వాళ్ళు పడిపోయారు. నేను కూడా పొగడతల కొరకే పాటు పడితే బైబిల్ చెప్తుంది చరిత్రలో పొగడతల కొరకు పాటు పడేవారు పరిస్థితి చూస్తున్నావా? చరిత్ర చదువుతున్నా, వినిపిస్తుంది కదా, తెలుస్తుంది కదా, వింటున్నావు కదా. జాగ్రత్త పడు.